గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలు, ప్రభుత్వ పాలసీలపైన పత్రికలు ఏం రాసిన ఒకసారి చూద్దాం. ఆ తర్వాత వీటిపైన మరింత విశ్లేషణకు వెళ్దాం. ఒక పత్రికలో చూసుకుంటే కనుక రాహుల్ మాట్లాడుతున్నాడు, చాలా సంతోషంగా ఉందని కొంత వెటకారంగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య ఉంది. అదేవిధంగా భూకంపం రాలేదు అనే మాట కూడా అన్నారు. అంటే నగదు విషయంలో జనాలకు అంత ఇబ్బందులు ఏం లేవంటనే రాహుల్ పైన సెటైర్ వేశారు. మరోవైపున నన్ను అవహేళన చేసినా పర్వాలేదు కానీ అవినీతిపై సమాధానం చెప్పండి అని రాహుల్ గాంధీ కామెంట్స్ కూడా ప్రధానంగా పత్రికల్లో వచ్చినాయి. రెండోది, రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్న ఫోటోలు కూడా, దానికి సంబంధించిన వార్తలు కూడా అన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చినాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన డబల్ బెడ్రూమ్లకు సంబంధించిన డబల్ యజ్ఞం నేడే దత్త గ్రామాల్లో ఏకకాలంలో 580 గృహాల ప్రవేశానికి సంబంధించిన వార్తలు కూడా ప్రధానంగా పత్రికల్లో వచ్చినాయి. ఇక చేనేతకు జై అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు, వారంలో ఒకసారైనా సరే చేనేత వస్త్రాలు ధరించాలనే ఒక ప్రధానమైన వార్త కూడా పత్రికలో వచ్చింది. మరో పత్రికలో 100 కోట్ల రూపాయలు పక్కదారి పట్టింది, అది ఆర్బీఐ. అదేవిధంగా బ్యాంకు సంబంధించిన ఉద్యోగుల ప్రమేయం పాత్ర ఇందులో ఉందనే వార్తలు ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చినాయి. ఇక ఇందులోని 2-3 అంశాలపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి గంటా వెంకటరమణారెడ్డి గారు, బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర్లు గారు, టీఆర్ఎస్ నుంచి భానుప్రసాద్ గారు, ముగ్గురు గుడ్ మార్నింగ్ అండి. సార్ భానుప్రసాద్ గారు, మన రాష్ట్రంలో అప్పటి నుంచి తీసుకున్న ఇప్పటి వరకు ప్రభుత్వం పేదల కోసం కట్టిస్తున్న ఇండ్లు ఒక తరహా అయితే ఇవాళ ఉన్నది మరొక తరహా. ఏకంగా 2 గ్రామాలనే కట్టి ఇవాళ ఓపెన్ గృహప్రవేశాలు ఇవాళ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో దగ్గరకు వస్తున్న సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక జిల్లాలో 1000 గ్రామాలు, 10 జిల్లాలో అయితే 10, దాదాపు 10,000 గ్రామాలు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో కట్టినటువంటి ఇండ్లు 2 గ్రామాలలో 580 ఇండ్లు. మొన్న సన్నద్ధ నియోజకవర్గంలో ఆనాడు గతంలో ఉండేటువంటి ఇండ్లు కూడా శిథిలావస్థలో ఉండి కట్టినటువంటి ఇది తప్ప మరి ఇంత పెద్ద ఎత్తుల్లో ప్రచారం చేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీకు 2 బెడ్రూమ్లు ఉంటాయి, అందులో కొడుకు కోడలు వస్తే ఒక దగ్గర, బిడ్డాలుడు ఒక దగ్గర, గొర్రె పిల్లం కట్టేసుకున్నాడు, కోడి పిల్లం అమ్ముడు అన్నీ చెప్పారు. చెప్పి ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు, ఇంకా వాళ్ళకి మిగిలింది 2 సంవత్సరాలు, ఒక బడ్జెట్, ఒక 2 బడ్జెట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒక ఎర్రవెల్లో లేకపోతే నరసన్నపేట కాదు, ఇక్కడ చాలా గ్రామ ప్రజలు మాకు కూడా ఇల్లు కట్టిస్తారనుకున్నారు. మరి ఈ వీరి యొక్క పదవీ కాలం పూర్తయ్యే లోపు మరి అన్ని గ్రామాలకు అయ్యే అవకాశం లేదు. 119 నియోజకవర్గాల్లో, ఒక్క నియోజకవర్గాల్లో 2 గ్రామాల్లో పెట్టినటువంటి ప్రభుత్వం మరి ప్రజలను ఒక ఆశల పల్లెకిలో పయనించడానికి, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఉంది. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, సరిపోయేటువంటి భూసేకరణ లేకుండా, భూమిని గుర్తించకుండా, లబ్ధిదారులను ఎంపిక చేయకుండా మరి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా 2 బెడ్రూమ్లు పూర్తి చేస్తుంది ఇప్పటిదాకా చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ 2 గ్రామాల్లో చెప్పేదాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ జరుపుకుంటున్నట్టు, ఇప్పుడే అందరు కూడా గృహప్రవేశాలు చేసుకున్నట్టు ఒక భ్రమలలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా వివరించకుండా ఒక గ్రామ సర్పంచ్కి ఆయన వ్యవసాయ క్షేత్రంగా ఉండేటువంటి ఆ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయడమే కాదు, ఇంకా ఈ రాష్ట్రంలో అనేక గ్రామాలు ఇల్లు లేని నిరుపేదలు, ఇళ్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కట్టిన ఇళ్ళ సంగతి చెప్తలేరు. కట్టిన ఇల్లు కట్టినందుకు 580 కట్టినందుకు వారిని అభినందిస్తూ ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి లక్షలాది మందికి కూడా ఇల్లు కట్టియాలని మాత్రం వెంకటేశ్వర గారు. ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఆ సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నారు సీఎం గారు. మంచిదే, స్వాగతిద్దాం, దాంట్లో ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రయోగాత్మకంగా చేస్తే దీన్ని హర్షిస్తాం. ఎందుకోసం అంటే సమగ్ర సర్వే జరిపినరు, ఎన్నికలు అయిపోయి ఫస్ట్ ప్రోగ్రాం సమగ్ర సర్వే ఈ ప్రభుత్వాన్ని. దాంట్లో ఎంతమందికి యాక్చువల్ ఇండ్లు లేవు, ఎంతమందిని ఎంపిక చేసినాం. సరే, మీరు అన్నట్టు వెనక ముందు అవుతుండొచ్చు కట్టించడం, దానికేమి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం ఒక 620 ఇండ్లు కట్టింది, పోయిన సంవత్సరం ఒక సనత్ నగర్లో ఇంకొక 500 ఇండ్లు కట్టింది. అంటే సుమారుగా మనం అనుకుంటాం ఏంటంటే 1100-1200 ఇండ్లు పూర్తి చేసారు ఈ 2.5 సంవత్సరాల్లో. సో ఇది ప్రయోగాత్మకంగా ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్డ్గా చేసేది అనుకుంటే, మొత్తం బయట పెట్టేసి ఏ గ్రామంలో ఎన్ని ఇళ్ళు కట్టబోతున్నాం,
లబ్ధిదారులు ఎంపిక చేసినాము. దీన్ని మేము 1 year 2 years ఇంకా 2 yearsలో మేము పూర్తి చేయగలుగుతాము అనేటువంటి ఫేజ్డ్ మేనర్లో కనుక అసెంబ్లీ సాక్షిగా ఇవాళ చేసినటువంటి మంచి కార్యక్రమానికి బదులుగా రేపు కనుక చేసిన కంటిన్యూటీ పెంచినట్టయితే, దాన్ని కనుక లిస్టు కనుక ప్రకటించినట్టయితే అందరి ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది, దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనేది మన యొక్క ఆలోచన. దీన్ని మనం ఏం వ్యతిరేకించేది కాదు. సీఎం గారు మంచి ఉద్దేశంతో చేసి దీన్ని స్వాగతిద్దాం, హర్షిద్దాం. దీని అసెంబ్లీ వేదికగా దీన్నే ఛాయిస్ తీసుకొని చెప్తే మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. సార్ భాను గారు, ఇప్పుడు 2.5 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో దాదాపు మొట్టమొదటి 1.5 year కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు లేనటువంటిది ప్రతిపక్షాలకు తెలుసు, అందరికీ తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తెలుసు. ఈ రాష్ట్రంలో కేవలం అధికార మార్పిడి జరగలేదు. గతంలో ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది అనేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాల్సినటువంటి సందర్భం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ని మొత్తాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి సందర్భం ఇక్కడ. సో ఆ సందర్భంలో పూర్తి స్థాయిలో అసలు అధికారుల విభజన జరగడానికి దాదాపు 1 సంవత్సరంన్నర పట్టింది. పూర్తి అధికారుల విభజన కానివ్వండి, మనకు అసలు మన రాష్ట్ర రెవెన్యూ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మనకి ఏ విధానాన్ని పాటించుకుందాం, మనకు చట్టాలు ఏ విధంగా ఇది చేసుకుందాం, వీటన్నిటికీ 1.5 year పట్టినటువంటి పరిస్థితి. పోతే ఆ 1.5 yearలో ఎటువంటి కార్యక్రమాలు జరగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. దాని తర్వాతనే ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ మేము ఏవైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఈరోజు ఎర్రవెల్లిలో కానివ్వండి, తర్వాత ఐడియల్ కాలనీలో కానివ్వండి, కొన్ని మోడల్గా కొన్ని ఆల్రెడీ కట్టడం జరిగింది. వాటి అంటే ఇండిపెండెంట్ ఇళ్ళకి సంబంధించినటువంటి ఇదిలో ఎర్రవెల్లిలో కానివ్వండి, ఇక్కడ ఫ్లాట్స్కి సంబంధించినటువంటి ఇదిలో ఇక్కడ ఐడియల్ కాలనీలో కానీ కట్టడం జరిగింది. అది కాకుండా అసలు ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా, గతంలో ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విధంగా హైదరాబాద్ నగరంలో 80,000 ఇళ్ళ పైచిలకు టెండర్స్ పిలవడం జరిగింది. టెండర్స్ పిలిచే స్టేజ్కి రావటం అని అంటేనే ఆలోచించాల్సినటువంటి అవసరం. దాన్ని ఒక ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసుకుని, అక్కడ డిజైన్స్ ఫైనల్ చేసుకుని, దాన్ని టెండర్స్ పిలిచే స్థాయికి రావడం జరిగింది. ఆ స్థాయికి వచ్చింది అని అంటే 80,000 ఇండ్లు ఒక్క హైదరాబాద్ నగరంలోనే టెండర్స్ పిలిచేటువంటి స్థాయికి వచ్చింది అని అంటే మనం ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం ఎంతటి ఇదితో ఏ స్పీడ్లో పోతుంది అనేటువంటిది. కేవలం ఒక 1 year లోపల ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో చేయటం, అదేవిధంగా మొత్తం మిగిలిన 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇదిలో కూడా దాదాపు 1,00,000 ఇళ్లకు సంబంధించి అక్కడ కూడా టెండర్స్ పిలవడం జరిగింది. పిలిచేటువంటిది కాదు, పిలవడం జరిగింది. కొన్నిటికి వచ్చినాయి, కొన్ని చాలా వాటికి టెండర్స్ రానటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఇది కూడా రివైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు రాలేదు, ఏమేమి అక్కడ ప్రైస్ రివైజ్ చేసుకోవాలా లేకపోతే ఏం చేసుకోవాలనేటువంటి దాని మీద మళ్ళీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఈ మధ్యలోనే సిమెంట్ ప్రైస్ ఎక్కువగా ఉంది మార్కెట్లో అన్నప్పుడు వాళ్ళ సిమెంట్ కంపెనీస్ అన్ని పిలిచి ఒక పర్మనెంట్ ఒక రేట్ ప్రకారంగా 230 రూపాయల చొప్పున మీకు అందరికి సప్లై చేస్తామనేటువంటి అగ్రిమెంట్ చేయడం జరిగింది. శాండ్కి సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ముందుకు పోతున్నాం. డెఫినెట్గా రానున్న 1 year లోపల, రాబోయే 1 year లోపల 1,00,000 ఇల్లు డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కట్టబోతున్నాం అనేటువంటి ప్రణాళికతో మేము ముందుకు పోతున్నాం. డెఫినెట్గా మీరు చూస్తారు, ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. మీరు ప్రతి చెప్పినప్పుడు కొన్నిటినే అదే చెప్తున్నాం. మేము డెఫినెట్గా ఈరోజు ప్రారంభించినటువంటి మోడల్ హౌసెస్ కిందనే చెప్పుకోవడానికి ఇది ఉంటుంది. డెఫినెట్గా ఎర్రవల్లి కావచ్చు, ఇక్కడ ఐడిహెచ్ కాలనీ కావచ్చు. ఈరోజు హైదరాబాద్లోనే 80,000 ఇళ్ళు ఏమంటారు సార్ అంటే అనేది కేవలం మిగిలింది ఇంకా 2 బడ్జెట్లే ఉన్నాయి, ఇప్పటికి అయిపోయింది కదా, మీరు కేటాయింపులు అయినా ఇవ్వాలన్నా కూడా అనేది కేటాయింపులు ఆల్రెడీ జరిగినాయి. కేటాయింపుల గురించి 11,000 కోట్లు ఆల్రెడీ దానికి కేటాయించబడి ఉన్నాయి. హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇదిలో ఈ 80,000 ఇళ్ళకు సంబంధించినటువంటి ఇదిలో 11,000 కోట్లు కేటాయించి పక్కన అలాట్ చేసి ఉన్నాయి. ఎక్కడి నుంచి రాష్ట్ర బడ్జెట్ నుంచా? కేంద్ర ప్రభుత్వం దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది 90,000 ఇండ్లకు ఒక ఇల్లుకు 1,50,000 రూపాయలు చొప్పున అది బడ్జెట్ లో అలొకేషన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలొకేషన్ జరిగింది. లోన్స్ ఉన్నాయి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయి. మొత్తం కలిపి 11,000 కోట్లకు గాను బడ్జెట్ పూర్తి స్థాయిలో ఇది ఉంది, దానికి అవైలబుల్ ఉంది. భానుప్రసాద్ గారు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళు వారి ప్రభుత్వాన్ని చేసేటువంటి కార్యక్రమాలను సమర్థించుకున్నారు. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు వరంగల్కి వచ్చి దాదాపు 2 సంవత్సరాల క్రితం వరంగల్ పట్టణంలో మరి ఉండేటువంటి నియోజకవర్గాలు అక్కడ స్థానికంగా పర్యటన చేసి మీ అందరికీ ఇల్లు శాంక్షన్ చేస్తున్నా, మీ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతాయి, మరి దాని గృహప్రవేశాలు నన్ను నిలవాలి, కోడిని కోయాలి, గొర్రెపిల్లని కోయాలి అని అనేక మాటలు చెప్పి ఈరోజు వరకు కూడా ఒక నియోజకవర్గంలో టెండర్ పిలిచిండ్రు, మళ్ళీ పనులు ఆపేశారు. ఒక నియోజకవర్గంలో టెండర్ పిలిచిండ్రు, టెండర్ ఫైనలైజ్ చేయలేదు. అంటే కేవలం ఒక ముఖ్యమంత్రి గారు సాక్షాత్ వచ్చి 6 నెలల్లో గృహప్రవేశం చేస్తా, మీ ఇల్లు పూర్తి చేస్తా అని చెప్పినటువంటి వరంగల్ పట్టణంలో ఇప్పటిదాకా కూడా మరి పురోగతి లేదు. వారు చెప్తా ఉన్నారు ఒక కార్యక్రమం పూర్తి కావాలంటే రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ నిధులను
మరి సంవత్సర కాలంలో ఖర్చు పెట్టారు. గత సంవత్సరం వీళ్ళు నిధులే కేటాయించలే, కేవలం మరి బ్యాంకు లోనో లేకపోతే అడుకో రుణాలు ఇవి మాత్రమే తీసుకుంటారు. మరి వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా ఆయన 90,000 ఇళ్ళు, 1,00,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇన్ టైంలో ఖర్చు పెడితేనే మళ్ళీ మనకు కొత్తగా ఇళ్ళు వస్తాయి. మరి ఆ 1,00,000 కూడా మరి టెండర్ పిలిచిన, నాకు తెలిసి అయితే ఒక్క టెండర్ కూడా ఈ రాష్ట్రంలో ఫైనల్ అయినట్టు లేదు. వాళ్ళు తక్కువ ధర పెట్టి వారికి కాంట్రాక్టర్కు బాగా లాగా రాకపోయినా ఒక నో లాస్ నో ప్రాఫిట్లోనైనా ఆ పదవిలో పిలిస్తే అయిపోయేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితిలో హౌసింగ్ అంటేనే కాంట్రాక్టర్కి చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఇతర ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నడుస్తున్నాయి కాబట్టి కాంట్రాక్టర్స్ అందరికీ కూడా అదర్ ప్రాజెక్ట్స్లో ఇది ఉన్నది కాబట్టి ఈరోజు దానిలో ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. కానీ డిమానిటైజేషన్ ద్వారా ఈరోజు చాలామందికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి చాలామంది బిల్డర్స్కి ఈరోజు పని లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది బిల్డర్స్ ఈరోజు ఇది ముందుకు వస్తున్నారు వాటిని చేయడానికి. ఆల్రెడీ కొన్ని అగ్రిమెంట్స్ కూడా అయినాయి హైదరాబాద్ నగరంలో. నేను చెప్పేది హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మీరు చూస్తే త్వరలోనే ప్రారంభం అవడం కూడా చూస్తారు. ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఒక ప్రశ్న ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్పింది, మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి నీళ్లు తాగిస్తాం, నీళ్లు తాగియకపోతే ఓట్లు అడగమని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉన్నది. నేను ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాను పెద్దలు భానుప్రసాద్ గారిని, ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు చేయకపోతే మేము గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడగమనేటువంటి ఒక సవాళ్ళు ఏమైనా రేపు శాసనసభలో ఈరోజు ప్రభుత్వం అనేక అంశాల మీద చర్చిస్తా ఉన్నది. ఆ సమాధానం చెప్తే ప్రజలు కూడా నిజమే ఈ ప్రభుత్వం మా గురించి చాలా కేవలం మాకు 2004 నుంచి 2014 వరకు ప్రజలు 2 సార్లు మాకు అధికారం ఇచ్చారు. ఈ 2 సార్లు కూడా మేము ఎన్నికల్లో ఇవి చెప్పాము ఇగో దీంట్లో ఇది చేసాము అనేది మొదలు వైట్ పేపర్ ప్రజల ముందుకు పెట్టండి. ఇవి చేయలేకపోయినాము మేము ఈ మంత్రులు ఉన్నాము, ఈ నా మంత్రిత్వ శాఖలో ఇది చేస్తామని చెప్పాము, ఇది చేయలేకపోతున్నాము, నా ముక్కు నేలకు రాస్తున్నాను, ఇంకోసారి నేను రాజకీయాల్లోకి రాను అని మొదలు వాళ్ళు చెప్పాలండి. తర్వాత మేము చెప్పకపోతే అడగండి. సవాల్ ఇవ్వడం కాదు. ఈ రోజు మీరు మిషన్ భగీరథ విషయంలో మేము ఓట్లు అడగమని పదే చెప్తున్నటువంటి ప్రభుత్వ అధినేత గారు ఈ విషయంలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభిస్తున్న గ్రామాలలో ముఖ్యమంత్రి చేరుకున్నారు అక్కడికి. మరి కొద్దిసేపట్లో అక్కడ గృహప్రవేశ కార్యక్రమం, సామూహిక గృహప్రవేశ కార్యక్రమం జరగబోతున్నది. ముఖ్యమంత్రి వస్తున్న గ్రామస్తులతో కలుస్తున్నారు. ఆయన ఏడాది కింద అదే గ్రామంలో వాళ్ళతో మాట్లాడుతూ ఆయన అందరికీ గ్రామాన్ని వాస్తవానికి ఇది పునర్నిర్మాణం అనుకోవచ్చు గ్రామం మొత్తాన్ని. ఇది ఈ గ్రామాలని వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమం. దానికి ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం అంతా అక్కడ ఉంది. ప్రస్తుతం మన దృశ్యాలను చూస్తున్నాం. ఎర్రవల్లి గ్రామంలో చూస్తున్నాం. ఎర్రవల్లి నరసన్నపేట 2 గ్రామాల్లో దగ్గర సుమారుగా 580కి పైగా గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ జరుగుతున్నది. ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం అక్కడికి చేరుకున్నది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇంకా కొద్దిసేపట్లో గృహప్రవేశ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. సార్ మీరేమంటున్నారు? దీంట్లో వేరే ఉద్దేశం ఎవరికి లేదండి. దీంట్లో ఎవరు ఆపాదించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంతకుముందు చెప్పాడు వరంగల్ దీన్ దయాళ్ నగర్లో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి వరంగల్కి వచ్చినప్పుడు పర్యటనలో భాగంగా చెప్పింది ఏంటంటే, నేనే ఇక్కడ కుర్చీ వేసుకొని కట్టిస్తా మిమ్మల్ని అందరికీ. పెద్ద కాలనీ అది లేబర్ కాలనీ. దాంట్లో నేను మొత్తం ఇల్లు కట్టించేస్తా, నేను దగ్గరుండి కట్టేస్తా, మళ్ళీ ఇనాగ్రేషన్కి నేనే వస్తానని చెప్పడం జరిగింది. బహుశా నేను అనుకుంటా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కానీ ఎక్కడ కూడా అలా పని జరిగినటువంటి దాఖలాలు అయితే మనకు అనిపిస్తలేవు. ఎందుకంటే ఇది కొంచెం ఈ స్కీమ్ మీద పేద ప్రజలకు సంబంధించిన స్కీమ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం 90,000 ఇండ్లకు ₹1,50,000 చొప్పున ఆల్రెడీ శాంక్షన్ చేసింది. కాబట్టి దయచేసి ఏంటంటే మనం కోరుకునేది ఈ అసెంబ్లీ వేదికగా మేము లబ్ధిదారుల ఎంపిక ఇంతమందిని చేసినాము, ఇంతమందికి ఇండ్లు ఈ సంవత్సరం ఎన్ని కట్టిస్తాం, నెక్స్ట్ ఇయర్ ఎన్ని కట్టిస్తాం అనేటువంటిది ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తే అంత బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. దాన్ని మాత్రమే మేము అడుగుతున్నాం. చెప్తున్నారు కార్యాచరణ ఇక్కడ ఒక ఎన్నికల సిస్టమ్ ఒకటి ఉంది. ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి పోతాం, మనం చేసినవి చెప్పుకుంటాం, మనం ఏం చేసినాం అనేటువంటి చెప్పుకుంటాం, ఏం చేయలేకపోయామో చెప్పుకుంటాం. చేసిన దానికి గుర్తిస్తారా, చేయని వాటికి నిందిస్తారా, చేయని వాటికి శిక్షిస్తారా అనేది ప్రజలు అంతిమ నిర్ణయితం. నేను అనేది ఆ విధంగా ఎలక్షన్ సిస్టమ్ ఈ దేశంలో నడుస్తుంది. లేదంటారు అన్ని రాజకీయ పార్టీలు కూర్చోండి, మేనిఫెస్టో కనుక పూర్తి చేయకపోయినట్టయితే పోటీ చేయకూడదని ఒక నిబంధన తీసుకుని మేము దానికి సంపూర్ణంగా మా పార్టీ తరఫున మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అది చేయండి, కానీ మేము చేసేప్పుడు ఒకటి మీరు చేసేప్పుడు ఒకటి కాదు. ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా ఇట్స్ ఎ కంటిన్యూషన్.
ఒక రోజులో అయిపోయేటువంటిది ఉండదు. ఏది కూడా ఏ దేశంలో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఈ 5 ఏళ్ల లోపల ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ అయిపోద్దని కాదు. అది కంటిన్యూయేషన్. రేపు పొద్దున ఈ 5 సంవత్సరాల్లో చేసేంత వరకు 5 సంవత్సరాల్లో చేస్తాం. రేపు పొద్దున రాబోయే 5 సంవత్సరాల్లో చేయబోయేటువంటిది రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాం. ప్రజలకు చెప్పుకుంటాం. ప్రజలతో విశ్వాసం పొందితే, ప్రజలు మమ్మల్ని నమ్మితే, ప్రజలు మేము చేసినటువంటి కార్యక్రమాలు చూసి విశ్వసిస్తే డెఫినెట్గా మాకు ఓటేస్తారు. లేదనుకోండి మీకు వేరే వాళ్ళకి వేస్తారు. మేము పోటీ చేస్తే, మేము పోటీ చేయకపోతే తప్పితే మీరు గెలవరు అనేటువంటి నిర్ణయానికి మీరు వచ్చి మీరు పోటీ చేయకండి మేము గెలిచి వస్తాం అనేటువంటిదిలో మీరు ఉంటే మేమేం చేయలేదు. మేము పోటీ చేసినంత వరకు మీరు గెలవరు అనేటువంటి నిశ్చితాభిప్రాయానికి మీరు వచ్చేసి ఆ డిసిషన్కి వచ్చేసేసి మీరు పోటీ చేయకండి అనేటువంటిదిలో మీరు వస్తే కనుక మేము చేయగలిగింది ఏం లేదు. అది ఆలోచించుకోవాల్సి. ఇప్పుడు భానుప్రసాద్ గారు అంటే అంత పోటీ చేయకుండా గెలిచి ఈరోజు ప్రజాస్వామ్యంలో గతంలో 10 సీట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, అధికారంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు వారి యొక్క కానీ ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్లు 5 ఫుల్ బడ్జెట్లు 4, ఒక బడ్జెట్ తోటి 5వ బడ్జెట్. కానీ ఈ రోజు వరకు కూడా మీరు ఇప్పటి వరకు బడ్జెట్ ఇప్పుడు 3 బడ్జెట్లలో కేటాయింపులు లేకుండా ఇంకా 2 బడ్జెట్ల భవిష్యత్తులో పెట్టుకొని ఎప్పటికీ మీరు ఈ రాష్ట్రంలో ఇంత విస్తృతంగా ఉండేటువంటి గ్రామాలలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇది కేవలం ఎన్నికల్లో గెలవడానికి అనేక వాగ్దానాలు చేసిండ్రు, ఆ వాగ్దానాలు పూర్తి చేయడంలో విఫలమవుతా ఉన్నారనేది మేము చెప్తా ఉన్నాం. రేపు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా ఈ విషయం చెప్తాం. ఎర్రవల్లి గ్రామంలో ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు అందులో ఉన్నాయి. వాస్తవానికి ఇది హైదరాబాద్ నగరం లేకపోతే కనుక చిన్నపాటి చేతుల మీదుగా గృహప్రవేశాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతుంది. ప్రస్తుతం అది చూస్తూ ఉన్నాం. ఏడాది కింద ముఖ్యమంత్రి చెప్పిన మాట అది. ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముతరుద్రగుం హువేమ ప్రాతర్చితం భగముగ్రగుం హువేమ భయం పుత్రమదితే ప్రియో విధర్తా ఆధ్రశ్చిత్యం మన్యమానస్తురశ్చిత్రాజా చిత్యం భగం భక్షేత్యాః భగప్రణేతర్భగ సత్యరాధో భగేమా ధియముదవదన్నః భగప్రణో జనజగోభిరశ్వైర్భగప్రణృభిర్బ్రువంతస్యామ ఉతేదానీం భగవంతస్యామోత ప్రపిత్వ ఉత మధ్యే అహ్నా ఉతోదితామఘవన్ సూర్యస్య వయం దేవ నాగుం సుమతోస్యామ భగ ఏవ భగవాగుం అస్తు దేవాస్తేన వయం భగవంతస్యామ తంత్వా భగ సర్వ ఇజ్జోహమేమి సనో భగపుర ఏష భవేహ సమధ్వరాయోషసో నమంతదధిక్రావేవ శుచయే పదాయా అర్వాచీనం వసువిదం భగన్నో రథమివ శ్వావాజిన ఆవహంతు అశ్వావతేర్గోమతేర్న ఉషాసో వీరవతి సదముచ్ఛంతు భద్రాః ఘృతం దుహానా విశ్వతః ప్రపీనాయోయం పాత స్వస్తిభిః సదా నః వ్యోమాగ్నే భాగినగుం సంతమథా భాగం చికీర్షతి అభాగమగ్నే తం కురు మామగ్నే భాగినం కురు సానో దేవీ సుహవా శర్మ యచ్చతు ఆత్వాహారశమంతరభూః ధ్రువస్తిష్ఠా విచాచలిః విశస్త్వా సర్వా వాంఛन्तు మాత్వద్రాష్టమధిభ్రశతు ధ్రువంతే
राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयतान् ध्रुवम् वयम् वर्चो विहवेश्वस्तु वयन्तवेन्धाना स्तनुवम् पुषेमा मह्यन्नमन्ताम् प्रतिशश्च तस्रस्त्वयाध्यक्षेण पृतनाजयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यम् वातः पवताम् कामे अस्मिन् मयि देवाद्रविणमायजन्ता मय्याशेरस्तु मयि देवहोतिः देव्या होतारावनिशन्त पूर्वे विष्टास्यामतनुवा सुवीरा భానుప్రసాద్ గారు వీరు అంటున్నది ఊత వేరు విషయం, కానీ మొత్తం ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు అనుకున్న వాళ్ళు లేదా ప్రభుత్వం ముందు అయితే చెప్పిందో దానికి ఒకటి ఉండాలి కదండి, ఒక ప్లాను లేదా నువ్వు విధానం. ఆల్రెడీ ఇన్ని హౌజెస్ ఇక్కడ, ఇన్ని హౌజెస్ ఇక్కడ, ఇన్ని హౌజెస్ ఇక్కడ అనేటువంటిది దాని మీద ఆల్రెడీ నిర్ణయం అయింది. ల్యాండ్ కూడా అక్విజిషన్ పూర్తయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయి టెండర్స్ పిలిచేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక అనేటువంటిది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్. అది లబ్ధిదారులది ఒకవైపు కన్స్ట్రక్షన్ నడుస్తుంటుంది, కన్స్ట్రక్షన్ అయిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంటుంది. కానీ లబ్ధిదారుల ఎంపిక బేస్ చేసుకునే మనం కన్స్ట్రక్షన్ చేయం. సరే, ఇప్పుడు భానుప్రసాద్ గారు ఈ రాష్ట్రంలో సమగ్ర సర్వే జరిగింది. అది ఇప్పుడు అధికారంలోకి వస్తే ఆగస్టులో సమగ్ర సర్వే జరిగింది. ప్రభుత్వం దగ్గర ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇళ్ళ జాబితా, ఇళ్ళకు సంబంధించినటువంటి అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంతమంది, ఇదంతా కూడా ఉంది. ఒక విజన్ ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో ఒక 20 లక్షల మందికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అవి పూర్తి చేయాలంటే ఇంత బడ్జెట్ ఉంది, ఇంత బడ్జెట్ పడుతుంది. ఇంత బడ్జెట్లో ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఇంత బడ్జెట్ కేటాయిస్తాం, ఇవి పూర్తి చేస్తాం. ఇవి కాకుండా ఇది కేవలం ఏదో రెండు ఊర్లలో కట్టించి అవే ప్రచారంలో పెట్టి, టీవీ పెడితే, రేడియో పెడితే ప్రచారం ఏం రామయ్య ఎందుకు, అరే వచ్చింది తెలంగాణ ప్రభుత్వం, మన ఇల్లు వచ్చింది, అది వచ్చింది, రోజు ప్రచారం కొరకు వాడుకుంటుంది తప్ప ఎక్కడ ఇల్లు కట్టింది లేదు, గృహప్రవేశాలు అందరికీ వచ్చింది లేదు. వారి యొక్క ప్రచారం అంటే అందరూ చేసుకుంటారు కదా, బతుకుతా ఉంది. 2 లక్షల ఇల్లు మేము ప్రణాళికలు రచించుకున్నాం, ఆల్రెడీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు. సరే, ఇప్పుడు 2 లక్షల ఇల్లు అయిన తర్వాత అప్పుడు 2019 ఎలక్షన్లో పోయే నాటికి ఎన్ని ఇల్లు ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కట్టించి పూర్తి చేస్తాం. మేము అందరినీ పిలిచినాం, మేము అందరు కూడా గుర్తించినాం, లబ్ధిదారు 80,000 కట్టాలనుకున్నాం. ఇవి కాదు, నిర్దిష్టంగా రాబోయే 2 సంవత్సరాల కాలం ఇంకా మిగిలింది. లాస్ట్ 4-5 నెలలు ఎలక్షన్ ప్రాసెస్లోనే ఉంటుంది కాబట్టి 2 ఇయర్స్ లోపల ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం పూర్తి చేస్తే బాగుంటుంది. మేము ఎన్నికల మేనిఫెస్టో అన్ని రాజకీయ పార్టీలు చేసినాయా, మేము చేసినామా, దాని మీద ఇవన్నీ కాదు. సమాధానం దానికి అడిగిన దానికి ఎదురు దాడితో తప్పించుకోవాలనే ప్రయత్నం కాదు. మీరు ఖచ్చితంగా ప్రజల యొక్క వారు చెప్తాను మొదట్లో బడ్జెట్ లేవు, మీరు మిషన్ భగీరథ మీద, మరి ఈరోజు పైప్ లైన్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద అంతా ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళు ఈ విషయంలో కూడా ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? 3 ఎకరాల భూమి విషయంలో కూడా ఎందుకు చేయట్లేదు? దీంట్లో వేరే ఉద్దేశాలు ఏ రాజకీయ పార్టీకి లేవు, ఎవరికి ప్రతిపక్షాలకు లేవు, అధికార పక్షాలకు లేవు. ఒకటే ఏంటంటే ఈరోజు మోడల్గా మీరు చూపిస్తున్నారు. అదే రకంగా దీన్నే ప్రచారంగా వాడుకోకుండా ఈరోజు ఏమైనా అవకాశం ఉందా, ఎంతమంది టోటల్గా కట్టిస్తాం, ఎంతమందిని ఎంపిక చేసినాం, జిల్లాల వారీగా మీ యొక్క స్టేటస్ ఏంది, తర్వాత ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ఎన్ని కడతాం, నెక్స్ట్ బడ్జెట్లో ఎన్ని కడతాం అనేటువంటి విషయం స్పష్టం చేసి మిగిలినటిని ఇంకా తర్వాత ఎన్నికలలో గెలిపిస్తే కడతామని అడిగితే ఒకవేళ బాగానే ఉంటుంది. దాన్ని ఒకసారి ఏదైనా చెప్పే అవకాశం ఉంటే చెప్పమంటున్నాం అంతే. స్పష్టంగా చెప్పాము, సంవత్సరానికి 1,00,000 ఇల్లు చొప్పున టార్గెట్ చేసుకున్నాం, 1,00,000 ఇల్లు ప్రకారంగా కట్టుకుంటూ పోతామని చెప్పి స్పష్టంగా చెప్తున్నాము. డెఫినెట్గా ఆ వైపుగా అడుగులు వేసాము. ఆ అడుగులు కూడా ప్రజలకు కూడా మేము ఒప్పించగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఆ వైపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. చూద్దాం. నేను అనేది ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు మాకు ప్రభుత్వం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మాకు అధికారంలో మాకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజలు ఆశించిన మేరకు మేము కన్స్ట్రక్షన్ చేయకపోయినట్టయితే ప్రజలు మమ్మల్ని నిర్ణయిస్తారు. నేను చెప్పేది అదే, ప్రతి ఇదిలో కూడా నేను చెప్పేది అదే.
అనేక ప్రోగ్రామ్స్ ద్వారా మేము ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ఇదిలో చేయబోతున్నాం. మేము ఏ రోజు కూడా మేము ఈ 5 ఏళ్ల లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ 3 ఎకరాలు ఇచ్చేస్తామని చెప్పలేదు. ఆ వైపుగా దళితులకు 3 ఎకరాలు కొని ఇస్తామని చెప్పాం మేము. ఈరోజు ఏ గ్రామంలోనైనా ఒక రైతు ఎవరైనా ముందుకు వచ్చి నేను 50 ఎకరాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అది కొంటున్నాం, అక్కడ ఉన్నటువంటి దళితులకు ఇస్తున్నాం. అంతేగాని భూమి అనేటువంటి సృష్టించేది కాదు, లేకపోతే అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టి తయారు చేసేది కాదు. అక్కడ ఎవరైనా ముందుకు వచ్చి అమ్మడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకు కూడా అంతే దాన్ని రేటుకైనా కొని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము సంవత్సరానికి 1 లక్ష ఇల్లు కట్టడానికి పూర్తి ప్రణాళికలు రచించుకున్నాం. దాని వైపుగా ముందుకు పోతున్నాం, డెఫినెట్గా సాధిస్తాం. సరే, ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము సంవత్సరానికి 1 లక్ష ఇల్లు కడతాం, ఈ 2 సంవత్సరాల్లో 2 లక్షల ఇల్లు కడతామని. మరి అదొకటి చెప్తా ఉన్నారు, మేము 3 ఎకరాల భూమి కొనిస్తాం. కానీ నేను ఒకటే ఒక చిన్న ఈరోజు రాష్ట్రంలో మరి మొన్న గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కొరకు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళ యొక్క ప్రభుత్వం సబ్సిడీతోటి చేసుకునేటువంటి బలహీన వర్గాలకు కానీ ఎస్సీలకు కానీ సంబంధించినటువంటి జాబితాను ఎంపిక చేస్తే వారికి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈరోజు ప్రభుత్వం మరి ఆ రంగం మీద ఎవరైతే పేదలు ఉన్నారో బలహీన వర్గాలు కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి సబ్సిడీస్ ఇవ్వడంలో కూడా జాప్యం జరుగుతూ ఉన్నది. అది కేవలం ఆర్భాటం చేసిండ్రు, అంతా చేసింది, కానీ ఇప్పటివరకు జరగట్లేదు. ఏమైనా ఈ ప్రభుత్వం ఒకటి సూచిస్తా ఉన్నాం, ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే ప్రయత్నం చేయండి. దానికి అనుగుణంగా మీ యొక్క కార్యాచరణతో ముందుకు పోమని కోరుతా ఉన్నాం. ఒక నర్సన్నపేట, ఒక ఎర్రవెల్లి కాదు, ఈ రాష్ట్రంలో అనేక గ్రామాల ప్రజలు ఇళ్ల గురించి, ఇండ్లు లేక నిరీక్షిస్తూ ఉన్నారు. వారి గురించి ఆలోచన చేయండి. అదేవిధంగా చాలా మంది దళితులు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇచ్చిండ్రు, వారి గురించి కూడా కచ్చినీళ్ళు ఖచ్చితంగా ఒక మోడల్గా నేను చెప్తా ఉన్నా కదా. ఇక రేపటి నుంచి పోస్టర్లు, ఫ్లెక్సీలు, పేపర్లలో అన్నవే ఉంటాయి. ఇక ప్రతి ఊర్లో ఇల్లు కట్టినట్టే, గృహప్రవేశం అయినట్టే, మొత్తం కూడా అయినట్టే ఒక భ్రమగా కలిపి కార్యాచరణలో ముందుకు పోవాల్సిన అవసరం. పోస్టర్లు కూడా రద్దు చేసినాం, మేము కూడా తీసుకున్నాం. ఇంకా ఇదేంటంటే ఇప్పుడు ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇదే కాకుండా ఇంతకుముందు వారు చెప్పినట్టుగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి విషయం చెప్తారు. నిన్నగాక మొన్న మా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఇదిలో అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్కి సంబంధించినటువంటి 60 కోట్ల రూపాయలు నిన్న శాంక్షన్ చేశారు. గతంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇదిలో 40%, 50% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు 100% సబ్సిడీ ఇస్తున్నాం. టోటల్గా ఏ మాత్రం ఒక ట్రాక్టర్ ఇచ్చినా లేకపోతే ఒక ఇంప్లిమెంట్స్ ఇచ్చినా ఏవి ఇచ్చినా 100% సబ్సిడీ. కానీ వీరనే ఏంటంటే సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు ఒక ఊరు చూడడానికి అక్కడ చాలా ఒక్కటే నేనేం అడుగుతలేను. మనం ఇంత చర్చ చేస్తున్నాం, దీనికి ఏమి మేము అందరం నెగిటివ్గా ఎవరు కూడా లేరు, ఏ రాజకీయ పార్టీ లేదని మేము స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు సుమారుగా 2.5 ఏండ్లకు మనం కట్టింది 600 ఇండ్లే. దయచేసి గమనించాలి భానుప్రసాద్ గారు, 600 కదా, 11. ఇక్కడ హైదరాబాద్ సరత్ నగర్ లో 500, అక్కడ 600, 1100 ఇండ్లు కట్టారు. సుమారుగా 1100 ఇండ్లు కట్టారు. అదే 2 లక్షల ఇండ్లు మళ్ళీ ఇంకా 2 సంవత్సరాల పూర్తి చేస్తారండి. ఎట్లా సాధ్యమవుతుందండి? దీన్ని కొంత ఆలోచన చేయాలి. మనం ఏదో ఎగ్జాగరేషన్ గా చెప్పుకోవడం వల్ల ఉపయోగం కూడా ఉండదని దానికి ఒక ఇది ఉన్నది. 2 లక్షల ఇల్లు అనేటువంటిది 2 ఏళ్లలో కట్టాలంటే 2 లక్షలు కాదు. నిజంగా మన దగ్గర రిసోర్సెస్ ఉంటే 10 లక్షలు కూడా కట్టవచ్చు. కట్టరాదు అనేటువంటి ఇది లేదు. నేను ఆ రంగంలో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను చెప్తున్నాను, నాకు ఆ రంగంలో ఒక ఆర్కిటెక్ట్గా ఒక ఇదిగా నాకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నాను. కట్టదలుచుకుంటే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నట్టయితే 10 లక్షల ఇల్లు కూడా అదే అంటున్నా. ఎందుకోసం చెప్తున్నా అంటే మన బడ్జెట్ అంటే ఎంత ప్రతి సంవత్సరానికి? ఇప్పుడు బడ్జెట్ మొత్తం దీనికైతే కేటాయించలేం కదా, సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని చెప్పేసి ఒక్కసారి వినండి. అందుకే మేము ప్రణాళిక రచించుకోవడానికి, వీటిని బ్యాంకులను ఒప్పించడానికి, దానికి డిజైనింగ్స్ కానీ ఈ 2 సంవత్సరాలు పట్టింది. ఈరోజు ల్యాండ్ అక్విజిషన్స్ కానీ వాటికి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో తీసుకుపోయి ఎక్కడో ఇస్తే వాళ్ళు పోతలేరు, అవి వృధాగా ఉండిపోతున్నాయి. ఇప్పుడు జేఎన్ఎన్యూఆర్ఎం కింద కట్టినవి కానివ్వండి, అవన్నీ కూడా అట్లే ఉన్నాయి. వాటి ఎవరు పోయినటువంటి అక్కడ షిఫ్ట్ కానటువంటి పరిస్థితి. అట్లా కాకుండా మిడిల్ ఆఫ్ ద సిటీలో ఇవ్వాలనే దాని కొరకే ఎక్కడ ల్యాండ్ చేయగలుగుతావు, ఏం చేయగలుగుతావు అనేటువంటి దానికి టైం పట్టినటువంటి పరిస్థితి. వాటన్నింటినీ ఈరోజు ల్యాండ్ ఐడెంటిఫై చేసినాము. ఐడెంటిఫై చేసుకుని అక్విజిషన్ చేసుకుని దాన్ని సంబంధించినటువంటి ఇదిలో పోయినాము. ఒక ప్రాజెక్ట్ తీసుకుని దానికి ఫైనాన్షియల్ క్లోజర్ చేయాలంటే మినిమం 2 ఏళ్ళు పడుతుంది. ఈరోజు హడ్కో నుంచి కానివ్వండి, నాబార్డ్ నుంచి కానివ్వండి, మేము లోన్స్ వాటికి శాంక్షనింగ్ చేసుకోవడానికి టైం పట్టింది. డెఫినెట్గా వాటన్నిటికీ టైం పట్టింది. కానీ అవన్నీ ఒకసారి క్లియర్ అయిన తర్వాత, ఒక కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి పెద్ద టైం పట్టదు. ఆ స్టేజ్కి రీచ్ అయిన తర్వాత ఈరోజు నిర్మాణాలు చేయడం అనేటువంటిది చేయగలుగుతాం అనేటువంటి నమ్మకం మాకుంది. అది ఆ స్టేజ్కి రీచ్ అవడమే ఏదైనా కూడా ఫస్ట్ అసలు డిపిఆర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకునే మొదలు ఫైనాన్షియల్ క్లోజర్ కానివ్వండి, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్స్ కానివ్వండి, ఇవి అసలైన టైం పట్టేటువంటి అంశాలు. నిర్మాణానికి టైం పట్టేటువంటి అంశం కాదు. సరే, ప్రభుత్వం వారి
చేస్తాము, మేము పూర్తి చేస్తాము, మా కార్యాచరణ ఉంది, మాకు అన్నీ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మళ్ళీ 2019 జనవరిలోనో ఎప్పుడో మీరు విలువండి, ఎన్ని పూర్తి చేసిండ్రు, ఎంతమందికి ఇల్లు కట్టించిండ్రు, ఏం జరిగిందో ఒక చర్చ చేద్దాం. ఆ రోజు భానుప్రసాద్ గారు మనం డెఫినెట్గా చేద్దాం. ఎందుకంటే మేమందరం కూడా ఆశతో ఉన్నాం, ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని, ఇచ్చిన హామీని అమలు చేయాలని, మరి 2 బెడ్రూమ్ల ఇళ్ళల్లో పేదవాడు ఉండాలని ఒక ఎర్రవెల్లి నరసన్నపేట కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది గ్రామ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ రకంగా పోతే డెఫినెట్గా మేము పాజిటివ్గానే ప్రభుత్వాన్ని చర్యను సమర్థిస్తాం. దీంట్లో వేరే అరమరికలు ఏం లేవు. ఎందుకోసం మేము చెప్తున్నామంటే 2 బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాంట్లో మనకు బడ్జెట్ ప్రొవిజన్ ఎంత, దాని సాధ్యాలు ఏంది. రెండో విషయం ఏంటంటే స్పష్టంగా కాంట్రాక్టర్లు కానీ మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే కాంట్రాక్టర్లు వీళ్ళు చెప్పేటువంటి కన్స్ట్రక్షన్ ఏదైతుందో మాకు వయబుల్ కాదు, మేము కట్టలేము అంటున్నారు అనేటువంటి ఒక అనుమానం ఉంది. కాబట్టి ఇంకా గ్రామాలలో కూడా ఏం చేస్తలేరు. ఒకవేళ కనుక చేస్తే మంచిదే, స్వాగతిద్దాం, దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. వారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏంటంటే కాంట్రాక్టర్స్కి వైబుల్ అవ్వట్లేదు అనేటువంటి విషయం వచ్చిందని వాస్తవం. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, గతంలో కూడా చెప్పినాను. దాని గురించనే సిమెంట్ విషయంలో కానివ్వండి, శాండ్ విషయంలో కానీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు వ్యాట్ ఎగ్జెంప్షన్ అడుగుతున్నారు, వ్యాట్ ఎగ్జెంప్షన్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి అన్ని ఏవేవైతే వాళ్ళకి సంబంధించినటువంటి డిస్కషన్స్లో చాలా సందర్భాల్లో టెండర్స్ డిస్కషన్కి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు వాళ్ళు తీసుకొస్తున్నారు. వాటన్నిటి మీద డిస్కషన్ నడుస్తుంది. వాటిని ఒక స్థాయికి వచ్చింది ఈరోజు. డెఫినెట్గా వాటన్నిటి కూడా ఈరోజు ప్రారంభమయ్యేటువంటి సమయం ఆసనం. థ్యాంక్ యూ అండి సార్. భాను గారు, వెంకటేశ్వర్లు గారు, గంట గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో పాల్గొన్నందుకు.